హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. సూపర్ టేస్ట్ తోటి ఇంటిల్లపాదికి నచ్చేలాగా, మనల్ని మెచ్చుకునేలాగా ఈ మటన్ కర్రీ అయితే చేసేయచ్చు. లొట్టలు వేసుకుంటూ తింటారండి. ఈ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఇక్కడ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసుకునేసి ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి 2.5 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పలావ్ దినుసులు అయితే వేసుకోవాలండి. మరాఠీ మొగ్గ, షాజీరా, చెక్క, లవంగాలు, పలావ్ ఆకు ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుని 4 పచ్చిమిర్చి బారుగా కట్ చేసుకొని 2 ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు గ్రేవీ కోసం మనం వేరొక స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, అలాగే చిన్న ఇంచు చెక్క, అలాగే 4 నుంచి 5 వరకు లవంగాలు, ఒక 5 జీడిపప్పు, ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి అయితే ఇలా బారుగా కట్ చేసుకొని నేను ఒక 10 అయితే వేసుకున్నానండి. ఇవన్నీ కూడా మనకి దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. ఈ 2 మాత్రం మనం చివరిలో వేసుకోవాలండి. ఎందుకంటే గసగసాలు, నువ్వులు మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి చివరిలో వేసుకోవాలి. ఇంకొక పక్క చూస్తే మనకు ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకునేసి ఒకసారి చక్కగా 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ని ఈ కుక్కర్లోకి ఈ మసాలాలోకి అయితే వేసేసుకొని ఈ మసాలా మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా చక్కగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అయితే మనం మిక్సీకి వేసుకుందాం. అదే ముందుగా వేయించుకున్న ఈ ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ లాగా. ఇలా పౌడర్లా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటా అయితే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని పేస్ట్ లాగా అయితే మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మటన్ అయితే చూద్దాము. చూసారా చక్కగా వాటర్ అయితే మటన్లో నుంచి చక్కగా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా ఒకేసారి అయితే ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి మటన్ని. ఒకసారి చూద్దాం. వాటర్ అయితే ఆల్మోస్ట్ మనకి ఎగిరిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. చూసారా? ఇంకా నెక్స్ట్ మనం ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీలో కొద్దిగా నాకు మసాలా పేస్ట్ అయితే ఉంది. అందుకని అందులో కొద్దిగా వాటర్ అయితే వేసి ఒకసారి తిప్పేసుకొని ఇందులో వేసేసుకున్నాను. అలాగే 1.5 స్పూన్ అయితే 1.5 గ్లాస్ అయితే నేను వాటర్ అనేది తీసుకున్నాను. మటన్ అనేది మీకు ముదురు మటన్ అయితే 7 విజిల్స్ రానివ్వండి. లేత మటన్ అయితే కనుక 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇలా మీకు గ్రేవీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. గ్రేవీ చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ అయితే వేసుకున్నాను. 1.5 గ్లాస్ వాటర్. నేను 5 విజిల్స్ అయితే రానిచ్చానండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయినాక నేను మూత తీసి చూసుకుంటున్నాను. ఇదిగోండి చూసారా, నాకైతే ఇది సరిపోతుంది. పులుసు కూడా నాకు ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుందండి. సరిపోయింది. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం.
ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిందండి. ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా మెత్తగా అయితే ఉడికిపోయింది. మనం ప్రెషర్ తీసేసిన తర్వాత కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొనేసి ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.